నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలోని తాజాగాను రీసెంట్ గాను ఇండియాకి బంగాళాఖాతానికి సంబంధించి ఇండియన్ సీకి ఇరాన్కి సంబంధించిన షిప్ అయితే రావడం జరిగింది. అది ఒక అతిథిగా వచ్చారు. అట్లా అతిథిగా వచ్చిన వాళ్ళ మీద దాడి జరిగింది. ఈ దాడి వెనుక భారత్ కుట్ర కూడా ఉంది అనే వాదన వినిపిస్తుంది. ఇది మరో కొత్త కోణం బయటకొస్తుంది. భారత్ ఎందుకు కుట్ర చేస్తుంది? ఒక అతిథిగా వచ్చిన వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేస్తుంది? అసలు దీని వెనుక ఎవరున్నారు? ఈ డీటెయిల్స్ ఏంటి అనేవన్నీ కనుక్కుందాం. అలాగే మోదీ కూడాను ముభావంగా ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి సార్ని అడిగాను. నమస్తే సార్. సార్, మనం చూసుకుంటే ఇప్పుడు యుద్ధం అయితే జరుగుతూ ఉంది. మరి ఇలాంటి టైంలో తాజాగా మనకి ఇరాన్ కి సంబంధించిన షిప్ విశాఖపట్నం తీరానికి అయితే రావడం జరిగింది ఒక కార్యక్రమం నేపథ్యంలో. ఇట్లాంటి టైంలో రిటర్న్ వెళ్ళేటప్పుడు దాన్ని ఫైర్ చేయడం జరిగింది. దీనిలో అనేక మంది చనిపోయారు, మనం కూడా విన్నాము. ఏంటి సార్ ఆ డీటెయిల్స్? అంటే నిజంగానే ఇందులో భారత్ అంటే మోదీ హస్తం ఉంది అనే వార్త, ఇది నిజంగా అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరేమంటారు? అసలు నిజంగానే మోదీ చేసి ఉంటారా, లేదు అమెరికా అలా చెప్పుకుంటూ ఉందా? ఎలా తీసుకోవచ్చు మనం దీనికి? ఇరాన్ ఎలాగా రియాక్ట్ అవుతూ ఉంది? ఇప్పుడు ప్రధానమైన దీంట్లో వార్త ఏంటంటే, ఇరాన్ నుంచి ఐఆర్ఐఎస్ డెనా అనే ఒక హల్ నెంబర్ 75 డెనా 75, ఇది 1500 టన్నుల కెపాసిటీ ఉంది. వీళ్ళు మన విశాఖపట్నంలో ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు, 18 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటారు. అనేక దేశాల నుంచి ఫ్లీట్స్ వచ్చాయి, అందులో ఇరాన్ది కూడా వచ్చింది. దీన్ని మన ద్రౌపది ముర్ము, చంద్రబాబు తిలకిచ్చినవి ఉన్నాయి. వాళ్ళు విన్యాసాలు చేశారు. దాని తర్వాత వాళ్ళు విశాఖపట్నంలో షాపింగ్ చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. అవన్నీ చేసుకొని వాళ్ళు తిరుగు ముఖం పట్టి ఇండియన్ ఓషన్లో వెళ్తున్నప్పుడు సడన్గా అమెరికాలో ఉండే ఒక సబ్మెరైన్ నుంచి టార్పిడోని ప్రయోగించారు. ఆ టార్పిడో ఈ షిప్ని ఢీకొని సెకండరీ బ్లాస్ట్ అంటారు. అంటే ఇదయ్యి దాంట్లో ఉన్నదంతా బ్లాస్ట్ అయ్యి మొత్తంగా దాదాపు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం దాంట్లో 180 మంది ఉన్నారని, అందులో 32 మందిని శ్రీలంక సేవ్ చేసింది. ఎందుకంటే వీళ్ళ మీద అటాక్ జరగగానే అది శ్రీలంకకు దగ్గరగా ఉంది. శ్రీలంక బార్డర్ దాటి ఉంది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ వాటర్స్లో జరిగింది. అంటే అమెరికా చాలా తెలివిగా ఏం చేస్తుందంటే, ఏ దేశపు సావరెన్ వాటర్స్ అంటారు, ఈ సావరెన్ వాటర్స్లో కాకుండా ఇంటర్నేషనల్ వాటర్స్లో చంపితే ఏ దేశానికి కూడా సంబంధం లేదు. అది అమెరికా ప్లాన్. అలాగా అక్కడ వరకు అంటే వీళ్ళకి ముందే ఇరాన్ ఇక్కడ ఉందని వాళ్ళకి తెలుసు. దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఇరాన్ షిప్ ఏంటంటే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే మన దేశానికి తిరిగి వెళ్తే అక్కడ మనల్ని అమెరికా అటాక్ చేస్తుంది, కాబట్టి ఇక్కడ శ్రీలంక హెల్ప్ తీసుకొని ఇక్కడ కొద్ది రోజులు ఉందామనేది వీళ్ళ ప్లాన్. అందుకని శ్రీలంక వైపు వెళ్తున్నారు. శ్రీలంక సావరిన్ వాటర్స్లోకి ప్రవేశించినాక కొడితే శ్రీలంకకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అమెరికా టార్పిడో వాళ్ళు దీన్ని ఫాలో అవుతున్నారు. కరెక్ట్గా సమయం చూసి అర్లీ మార్నింగ్ 5 గంటల ప్రాంతంలో దాని మీద అటాక్ చేశారు. ఓన్లీ 32 మంది మాత్రమే బతికారు. 80 శవాలు దొరికాయి, మిగతా శవాలు కూడా దొరకలేదు. దాదాపు ఓవరాల్గా 148 మంది వరకు చనిపోయారని చెప్తున్నారు. ఇది శ్రీలంకకి సంబంధం లేదు నిజానికి, కానీ శ్రీలంక దగ్గరలో ఉంది కాబట్టి శ్రీలంకకి SOS వెళ్ళింది. SOS వెళ్ళినప్పుడు శ్రీలంక ఇమీడియట్గా శ్రీలంక నేవీ అండ్ శ్రీలంక ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అంటే ఇంటర్నేషనల్ SAR ప్రోటోకాల్ అంటారు. SAR అంటే సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రోటోకాల్. ఇలాగా ఒక ఇంటర్నేషనల్ వాటర్స్ ఏదన్నా జరిగినప్పుడు దగ్గరగా ఉన్న దేశాలకి SOS వెళ్తే అవి ఇమీడియట్గా స్పందించి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగా శ్రీలంక తన ఇంటర్నేషనల్ ధర్మాన్ని శ్రీలంక ఫాలో అయింది. అందుకనే 32 మందిని రక్షించగలిగింది. అందులో కొంతమంది సివియర్గా గాయాలు, బర్న్ గాయాలు ఉన్న ట్రామాకు గురయ్యారు. వాళ్ళకందరికి కూడా హై సెక్యూరిటీ మధ్య వైద్యం అందిస్తుంది. ఇదంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు అమెరికా ఇలా కొట్టచ్చా అంటే కొట్టకూడదు నిజానికి, ఎందుకంటే వీళ్ళు నిరాయుధులుగా ఉన్నారు.
మన దేశంలో వచ్చి పాల్గొన్నారు కాబట్టి ఆయుధాలు ఉండకూడదు. ఆయుధాలు అంటే ఆయుధాలు ఉన్నాయి, వాటికి అమ్యునిషన్ లేదు. అమ్యునిషన్ లేకుండా రావాలనేది కండిషన్. అందుకని అవి నిరాయుధంగా ఉన్నాయని వాళ్ళకి కూడా తెలుసు అమెరికాకి. కానీ వాళ్ళు ఏంటంటే ఇరాన్ సైనికులు చంపాలని డిసైడ్. ఇదే మనం దృష్టిలో పెట్టుకొని అమెరికా స్థానంలో ఇరాన్ ఉండి అమెరికా సైనికులను కానీ చంపుంటే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఏమంటున్నాడు, క్వైట్ డెత్ అన్నాడు. అంటే నిశ్శబ్దంగా చనిపోయారు మా అటాక్లో. అదేదో గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇండియన్ ఓషన్లో జరిగింది ఇది. ఇండియన్ ఓషన్ మీద ఆయన ఏమంటున్నా అంటే మేము ఏ రకమైన ఇంటర్నేషనల్ రూల్స్ ఫాలో కాము అని ఓపెన్గానే చెప్పాడు ఆయన. అమెరికా ఏ రకమైన రూల్స్ని ఇంటర్నేషనల్ రూల్స్ని ఫాలో కాము, మేము అనుకున్నదే చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేసుకోండి అన్న పద్ధతిలోనే అమెరికా బిహేవ్ చేస్తుంది. ఇది కూడా అంతే. నేను ఎక్కడైనా వచ్చి దెబ్బ కొడతాను, నాకు ఆ సామర్థ్యం ఉంది, నీ వల్ల అయితే నువ్వు కాచుకో, అంతేగాని రూల్స్ గెలిచి మాట్లాడద్దు అనేది దగ్గరికి అమెరికా వెళ్ళిపోయింది. సరే, అమెరికా గత పక్కన పెడదాం. ఇండియా రోల్ ఏంటి ఇక్కడ? అసలు ఇరాన్ ప్రభుత్వం తర్వాత ఆఫ్తాబ్ ఆయన అరాక్చి అని ఫారిన్ మినిస్టర్, ఆయన చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. 2000 మైళ్ళ దూరంలో, ఇరాన్కి యుద్ధం జరిగే ప్రాంతానికి 2000 మైళ్ళ దూరంలో నిరాయుధంగా ఉన్న మా నేవీ వాళ్ళని మీరు ఇలా చంపడం కరెక్ట్ కాదు, మీరు ఖచ్చితంగా దీన్ని పశ్చాత్తాపడతారు అని తీవ్ర హెచ్చరిక చేశాడు. దాంతోపాటు ఇండియాకి అతిథి అని చెప్పాడు, గెస్ట్ ఇండియాకి. నిజానికి ఇండియా ఈ ఇండియన్ ఓషన్ మీద లాస్ట్ అక్టోబర్లో 5 నెలలకు ముందే మోడీ అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని, నేవీ డ్రెస్సు, మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఇండియా ఈజ్ గార్డింగ్ ఇండియన్ ఓషన్ అని చెప్పాడు. అంటే ఇండియన్ ఓషన్ని ఇండియా రక్షిస్తూ ఉందని చెప్పిన వ్యక్తి మరి మన ఆతిథ్యం తీసుకొని వెళ్తుంటే ఆ దేశం వచ్చి అటాక్ చేస్తే కనీసం ఖండించాలి కదా. అరే భాయ్, ఇప్పుడు అదే చెప్తున్నారు చాలామంది, మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, ఆ గెస్ట్ తిరిగి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి చంపితే మనం కనీసం స్పందిస్తాం కదా. అరే మా ఇంటికి వచ్చి తినేసిపోయాడు, మనమే జరిగినట్టు ఫీల్ అవుతాం, మనం షాక్కి గురవుతాం. నేను షాక్కి గురయ్యాను, ఇలా జరిగింది ఏంటి అనేసి కనీసం ఆవేదన వ్యక్తం చేయడము, బాధ వ్యక్తం చేయడము, అది కూడా మోడీ ప్రభుత్వం చేయలేదంటే ఇంత భయమా ట్రంప్ అంటే? ఇంతగా సరెండర్ అయిపోయారా అంటే ఏదో ఉంది. ఎప్స్టైన్ ఫైల్స్లో ఏమైనా ఉన్నారా, లేకపోతే అదానీ ఫైల్స్లో ఉన్నారా? దీనికోసమే ట్రంప్ ఇలా సాగిలి పడిపోతున్నారా? ఎందుకంటే ఇండియా అంతా కూడా దీన్ని ఖండిస్తుంది, ప్రపంచం అంతా ఖండిస్తుంది, ఎవరెవరో సంబంధం లేని వాళ్ళంతా ఖండిస్తున్నారు. మీ ఇంటికి వచ్చిన గెస్ట్ వెళ్తుంటే నిరాయుధంగా ఉన్న వాళ్ళు ఎక్కడో 2000 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళని వచ్చి ఇలా చంపడం కరెక్టా అనేది ఇవాళ ప్రశ్న. దీనికి మోడీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ మీద రివర్స్ అటాక్ చేస్తున్నారు. కానీ అంధభక్తులు దీన్ని ఇంకా రకరకాలుగా సమర్థించుకుంటున్నాడు. అది ఇంటర్నేషనల్ వాటర్స్ జరిగింది, మాకేం సంబంధం? ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయినాక మాకేం సంబంధం? వాడిని ఎవడేం చేస్తే మాకేం సంబంధం? ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. అంటే అమెరికా కంటే ఘోరంగా ఈ బీజేపీ వాళ్ళు అంధభక్తులు వాళ్ళకంటే ఘోరంగా ట్రంప్ కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇదే పని రేపొద్దున ఇరాన్కి జరిగింది, ఇండియన్స్కి జరగదని ఏముంది? అంతే కదా, బెదిరిస్తున్నాడు కదా. వాళ్ళు న్యూయార్క్ టైమ్స్లో ఆర్టికల్లే రాశారు, అమెరికా శత్రువు ఎక్కడ ప్రపంచంలో బతకడు అనే ఆర్టికల్లే రాశాడు. అంటే అమెరికాకి ఎనిమిగా ఉంటే చంపేయడమేనా? ఎనిమి అంటే ఏంటి? వాడు చెప్పింది వినకపోతే ఎనిమినే లెక్క. నా మాట నువ్వు వినకపోతే యు ఆర్ మై ఎనిమి, అంటే యు ఆర్ మై ఎనిమి కాబట్టి ఐ కిల్ యూ. ఇదే జరుగుతుంది. ఇది భయంకరమైన ఆటవిక న్యాయం తప్ప అంతకంటే ఏం లేదు. సో దీనివల్ల రేపు టెర్రరిస్టులు తయారవుతారు. రేపు టెర్రరిస్టులు తయారై అమెరికా మీద దాడి జరుగుతుంది. ఎప్పుడైనా బలహీనులు ఏం చేస్తారు? వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కక్ష తీర్చుకుంటాడు. డైరెక్ట్గా నేను జయించలేను కాబట్టి ఇండైరెక్ట్గా టెర్రరిజానికి కారణం అమెరికానే. ప్రపంచంలో టెర్రరిజం ఉందంటే కారణం అమెరికానే, టెర్రరిజాన్ని క్రియేట్ చేసింది అమెరికానే, దాన్ని పెంచి పోషించేది అమెరికా. ఇది చూస్తేనే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇరాన్ మీద ఇలాగా పసిపిల్లల మీద చంపుతూ ఉంటే వాళ్ళు టెర్రరిస్టులు ఏం చేస్తారు? వాళ్ళకి వేరే మార్గం లేదు. సో పిల్లైనా నువ్వు గట్టిగా కొడితే ఒక కార్నర్కి వేస్తే తిరగబడుతుంది. అది వేరే మార్గం లేనప్పుడు చావా రేవు అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఎట్లాగే చనిపోతున్నాం. చనిపోయేటప్పుడు వాడిని ఒక 4 చంపి చనిపోదామని వాళ్ళు అనుకోవడంలో తప్పేముంది?
సో ఆ స్థితి తీసుకొచ్చింది ఎవరు, తీసుకొస్తుంది ఎవరు అంటే అమెరికాని. కానీ ఇండియాకి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అతిథి దేవో భవ అని మనం అంటాము. మన ఇంటికి మనం పిలిస్తే వచ్చారు, లేకపోతే వాళ్ళకి ఏం పని, ఇక్కడికి ఎందుకు వస్తారో వాళ్ళు ఇరాన్ వాళ్ళు. పిలిస్తే వచ్చినప్పుడు వాళ్ళ మీద అమెరికా చేయడాన్ని ఖండించాలి కదా. అరే భయ్, నువ్వు మేము పిలిస్తే వచ్చిన అతన్ని నిరాయుధంగా నువ్వు ఎలా చంపుతావు, ఇది కరెక్ట్ కాదు అని ఒక నిరసన తెలియజేయడం, ఒక సానుభూతి ప్రకటన ఏమి కూడా లేదు. అంటే ఇంత కిక్కురు మనకుండా ఉండాలా అన్న ఇది కంపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు స్పెయిన్ ఉన్నాడు, స్పెయిన్ చిన్న దేశం కానీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. నేను నీకు షెల్టర్ ఇన్ అన్నాడు, అమెరికా బెదిరించాడు, నీకు నాకు కట్ ఆఫ్, నీ ట్రేడ్ నేను నీతో జరపకపోతే పోరా అన్నాడు. అంటే నేను భరిస్తాను కానీ నీకు లొంగనని చాలా చిన్న చిన్న లాటిన్ అమెరికా దేశాలు, చిన్న చిన్న దేశాలు అనేకం చెప్తుంటే ఇతను ఇంతగా సరెండర్ అయిపోవాలా అన్న విమర్శలు మోడీ మీద వస్తున్నాయి. దీనికి సమాధానం అయితే ఇప్పటి వరకు లేదు. కాకపోతే ఇంకొక ఇది కూడా ఏమొస్తుందంటే, అసలు మోడీ కుట్ర చేసి ఈ వివరాలన్నీ వాళ్ళకి ఇచ్చాడని కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇతనే సమాచారం అంతా ఇచ్చాడు వాళ్ళకని. అది నేనైతే అది నమ్మట్లేదు. ఎందుకంటే మోడీ ఇస్తున్నాడా లేదనేది పక్కన పెడితే అమెరికాకు అవసరం లేదు. వాళ్ళ నిఘా వ్యవస్థ ఈ 2 నిమిషాల్లో మన మీద ఇప్పుడు బాంబు వేయాలనుకుంటే వేయగలరు వాళ్ళు. వాళ్ళ శాటిలైట్ నెట్వర్క్, వాళ్ళ సర్వైలెన్స్ నెట్వర్క్, మోడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా ఇది పబ్లిక్ ఈవెంట్, అందరికీ తెలుసు. కాబట్టి మోడీ కుట్ర చేశాడనేది రాంగు. కానీ దీన్ని ఖండించడము, సానుభూతి ప్రకటన, ఏదో ఒకటి చేయకపోవడం అనేది ఖచ్చితంగా విచిత్రమైన విషయం. అవును, ఆల్రెడీ వాళ్ళ పత్రికలో రాసుకుంటున్నాను నేను. వాళ్ళ ఇరాన్ పత్రికలన్నీ రోజు చదువుతూనే ఉన్నాను. వాళ్ళు రాసుకుంటున్నారు. ఎందుకంటే 48 గంటల ముందే యుద్ధాన్ని స్టార్ట్ ముందు మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చాడు. మోడీకి తెలుసు, ఖచ్చితంగా తెలుసుంటుంది వీళ్ళు అటాక్ చేస్తారని. సో కాబట్టి అంత పైగా పబ్లిసిటీ బాగా చేసుకున్నారు. మామూలుగా మోడీ వెళ్తే చాలా వాటికి పబ్లిసిటీ లేకుండా చేసుకుంటారు. కానీ ఈసారి బాగా పబ్లిసిటీ చేశారు ఇజ్రాయెల్. అది వాళ్ళకి అవసరం. అంటే ఆ దేశాన్ని సపోర్ట్ చేసే ఒక పెద్ద దేశం ఉందని చెప్పుకోవడం వాళ్ళకి అవసరం. ఎందుకంటే అతను వార్ క్రిమినల్గా ప్రకటించింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. బెంజమిన్ నెతన్యాహుని యుద్ధ ఖైదీగా, యుద్ధ నేరస్తుడిగా ప్రకటించింది. ఎందుకంటే 70,000 మంది గాజా ప్రజలను చంపాడు. అందులో 25,000 నుంచి 30,000 మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా అతను యుద్ధ నేరస్తుడు. అట్లాంటి వ్యక్తిని పోయి పబ్లిక్గా, మనకు అవసరాలు ఉండొచ్చు కానీ ఇది ఇంత ఇదిగా చేయొచ్చా అనేది. సరే చేశారు, ఇప్పుడు దీన్ని కనీసం ఖండించాలి కదా. తటస్థం అంటే ఏంటి అర్థం? కళ్ళు మూసుకొని నా ముందు ఏం జరిగినా నాకు తెలియదు అనడం తటస్థం ఎట్లవుతుంది అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అదే న్యూట్రల్ అంటే అర్థం ఏంటి? నేను ఎవరిని చంపుకున్నా నేను గమ్మున ఉంటానని న్యూట్రల్ కాదు కదా. అన్యాయాన్ని చెప్పగలగాలి కదా అనేది ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా అంటే రేపొద్దున ఇక్కడ అటాక్ చేసినా కూడా ఏం లేదు. పైగా ట్రంప్కు నువ్వు సరెండర్ అయినంత మాత్రాన ట్రంప్ ఏదో కన్సిడర్ చేస్తాడనేది ఏమి లేదు. అదే ఒక ఆయన అన్నాడు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్, అమెరికాతో శత్రువుగా ఉంటే డేంజరస్, అమెరికాతో మిత్రుడుగా ఉంటే అది ఇంకా ప్రాణాంతకం అన్నాడు, లీతల్ అన్నాడు. సో మిత్రుడిగా ఉండే కంటే శత్రువుగా ఉండడం బెటర్ అన్నాడు ఆయన. సో అది కాబట్టి అమెరికాకి సరెండర్ అయిపోతే ఇంకా సరెండర్ చేయించుకుంటూనే ఉంటాడు.